కేంద్ర మంత్రి బండి సంజయ్ బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో విస్తృత స్థాయిలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని తీవ్ర ఆరోపణలు చేశారు. సిట్ విచారణ అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ కేసుకు సంబంధించిన పలు ఆధారాలను సిట్ అధికారులకు అందించారని తెలిపారు. తనను తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుండి నిరంతరం నిఘా పెట్టి ఫోన్లను ట్యాప్ చేసినట్లు సిట్ అధికారులు వివరించారని ఆయన చెప్పారు. బండి సంజయ్ ప్రకారం తన ఫోన్ మాత్రమే కాకుండా తన ఇంటి సిబ్బంది, న్యాయమూర్తులు, ఇంకా రేవంత్ రెడ్డి, హరీష్ రావు వంటి పలువురి ఫోన్లు కూడా మావోయిస్టుల జాబితాలో చేర్చి ట్యాప్ చేశారు. వ్యాపారవేత్తల ఫోన్లను ట్యాప్ చేసి బ్లాక్ మెయిల్ కు పాల్పడినట్లు ఆయన ఆరోపించారు. అంతేకాకుండా ఖమ్మం ఎంపీ అభ్యర్థి వద్ద పట్టుబడిన 7 కోట్లు టీఎస్పీఎస్సీ పేపర్ల లీక్ విచారణ చేస్తున్న జడ్జ్ ఫోన్ ట్యాపింగ్ వంటి విషయాలను కూడా ప్రస్తావించారు. మునుగోడు, హుజురాబాద్ ఉప ఎన్నికల సమయంలో తన రాజకీయ సంబంధాలపై సిట్ అధికారులు చూపిన డేటా చూసి తాను ఆశ్చర్యానికి గురయ్యానని ఆయన పేర్కొన్నారు. కేసు చాలా కాలంగా సాగుతున్నప్పటికీ కేసీఆర్ కుటుంబంలో ఎవరిని అరెస్ట్ చేయలేదని విమర్శించారు. ప్రభాకర్ రావు, కిషన్ రావులకు కఠిన శిక్షలు విధించాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ట్యాపింగ్ కేసు నిందితులను కాపాడుతున్నట్లు ఆరోపిస్తూ ఎన్నికల సమయంలో దొరికిన డబ్బు కేసీఆర్ ఖాతాల్లోకి వెళ్లిందని, రేవంత్ రెడ్డి కేసీఆర్ కు క్లీన్ చిట్ ఇచ్చారని బండి సంజయ్ అన్నారు. ఇదిలా ఉండగా బండి సంజయ్ ఆరోపణలపై టీఆర్ఎస్ నేత కేటీఆర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలను 48 గంటల్లో నిరూపించాలంటూ సవాల్ విసిరారు. లేదంటే బహిరంగంగా క్షమాపణ చెప్పాలని హెచ్చరించారు. వ్యాఖ్యలను వెనక్కి తీసుకోకపోతే లీగల్ నోటీసులు ఇస్తానని స్పష్టం చేశారు. అంతేకాకుండా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ కి ఇంటెలిజెన్స్ వ్యవస్థ పనితీరు తెలియదా అని ప్రశ్నించారు. ఈ విషయాన్ని వెంటనే కేంద్ర నాయకత్వానికి తెలియజేశారు బండి సంజయ్. ఫోన్ ట్యాపింగ్ అంశంపై కేంద్రం సీరియస్ గా ఉందని తెలుస్తోంది. జడ్జిలు, టెలికాం సంస్థలను సిట్ విచారించలేకపోవడంతో ఈ కేసును సీబీఐకి అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే సీఎం రేవంత్, మాజీ బీఆర్ఎస్ మంత్రులు, నేతలను కూడా విచారణకు పిలవాలని కోరారు. కేసీఆర్ కుటుంబంపై చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ కఠినంగా స్పందించగా సీబీఐ దర్యాప్తు డిమాండ్పై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో అనేది ఆసక్తికరం. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.